ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆదేశం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకుని రావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు. విజనరీ లీడర్ చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు ఉద్ఘాటన. పోలింగ్ సామాగ్రి తరలింపుకు 22 రూట్లు ఏర్పాటు. రూట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించిన ఆర్వో జె వెంకట్రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన చేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గం రాయుడుపాలెం ఏపీఎస్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓపీఓల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఓపీఓ ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను ఎంతవరకు అవగాహన చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలింగ్ విధులపై ఓపీఓ ప్రత్యేకంగా అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆ పార్టీని మరలా అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు, పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం గ్రామాలలో కాకినాడ రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు, సినీ నటులు గౌతమ్ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ పూలమాలలతో మంగళహారతులు పట్టారు. ముందుగా ఆయా గ్రామాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, ప్రసాద్, చంటిబాబు, అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా ఏకకంఠంతో జగన్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే కన్నబాబు గారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి పేదవాళ్ళందరికీ కడుపునింది. అలాగే అన్నింటికంటే నేను ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నానంటే, 2 చేతులు జోడించి నమస్కరించి ఏం చెప్తున్నానంటే, కోవిడ్ అప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఎవ్వడో మనల్ని అసలు కాపాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ద్వారాగా మనందరి ఆరోగ్యాన్ని కాపాడి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, అందుచేత అది మర్చిపోకూడదు. మనం అది మర్చిపోయామంటే, అది విస్మరించామంటే భగవంతుడు కూడా క్షమించాడు. అందుకే జ్ఞానగుర్తు ఓటేయండి. అలాగే సునీల్ గారు కూడా భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్ళు కూడా పేద ప్రజల కోసం పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఎంతో మనం కోరుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఏ విధంగా చేశారో, రైతాంగానికి ఎలా చేశారో, మహిళలకు ఎలా చేశారో, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి వర్గాన్ని
ఒక కాల్చుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అవి చేసుకుంటూ వచ్చారు. ఇంటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా రఘుమాన్ గారి సేవ చేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మీరే కావాలి, మళ్ళీ మీరే రావాలని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. ఎందుకంటే 2 రోజుల ప్రచారం ముగిసిపోతుంది. ఈరోజు విజయరాయపాలెంలో నాతో పాటు ఈ కార్యక్రమం పెద్దలు మన సర్పంచ్ గారు రావు గారు, అదేవిధంగా పెద్దలు మన చంద్రబాబు గారు, కేసీఎస్ చంద్ర గారు, దాదా వెంకటేశ్వర గారు, ఇంకా పుల్లేశ్వర గారు సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా భాస్కర్ గారు, తర్వాత వచ్చి నాగరాజు, రాజు, సుధీర్, వైస్ ప్రెసిడెంట్ శారద గారు, ఉన్న వెంకటేశ్వర గారు, వీరందరూ పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దాపురంలో కూడా పెద్దలు మన గొల్లపల్లి ప్రసాద్ గారు, సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారు, పట్టాభి గారు, రాజబాబు గారు, ఒంగోలులో లక్ష వీరన్న గారు. వైకాపా అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని 29వ డివిజన్లో వనమాడి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కాకినాడను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నేడు కాకినాడ నగర ప్రజలకు ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల పరిశీలకులు కేతా శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు అమలకంటి బలరాం, పినిశెట్టి శ్రీనివాసరావు, సిరియాల రాము, పార్టీ నగర తెలుగు యువత అధ్యక్షులు చింతలపూడి రవి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్క్ స్థలంలో ఆ లో వోల్టేజ్తో కూడా తగ్గించాను. అదేవిధంగా మార్కెట్లో ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అలాంటి వాళ్ళందరూ అన్న క్యాంటీన్ పెట్టించాం ఇక్కడ. ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసాం, ఎంతో డెవలప్ చేస్తాం. మేము అధికారం కోల్పోయామండి. ఇదే మార్కెట్ నుండి మార్కెట్ వర్తకులకి తెలియకుండా ఈ మార్కెట్ అంతా పడగొట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాడు దొరపూడి సత్యరెడ్డి. దౌర్జన్యంగా ఖాళీ చేయమని చెప్పాడు. దౌర్జన్యంగా ఖాళీ చేయకపోతే ఇక్కడే ఉన్నాడు గోపాలకృష్ణ అని, అట్టుపల్లి వ్యాపారం చేస్తారండి. ఆయన ఏమన్నాడు తెలుసండి, నువ్వు కానీ ఖాళీ చేయకపోతే యానం నుంచి మందు శేషాలు తెచ్చి నీ షాపులో పెట్టేసి నీ కేసు రాచేస్తాను డైరెక్ట్గా బెదిరించారండి. ఆ రోజు నాకు చెప్తే నేను వెంటనే పోలీసులతో మాట్లాడండి ఏంటి దౌర్జన్యం అని చెప్పి. ఇక్కడే రమణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెంటనే ఏంటి దౌర్జన్యం చెప్పి కోర్టుకు వెళ్ళారండి. అంటే కోర్టుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ రోజున కోర్టుకు వెళ్ళారు. తర్వాత అధికారులతో నేను కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా తీసేద్దామని చూశారు. ఆ రోజు మేము కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా నిలిచి మార్కెట్ని కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు అన్న క్యాంటీన్ తీస్తారండి. 5 రూపాయలు భోజనం చేసి అన్న క్యాంటీన్ తీస్తారు. మళ్ళీ యథాప్రకారంగా వర్షం వస్తే మునిగిపోతుంది. మళ్ళీ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయలేకపోతున్నారు. అంత మార్కెట్ వాళ్ళందరూ ధైర్యం ఇస్తున్నా, మీ మార్కెట్ మీకే ఉంటుందండి, ఎవరు ఇక్కడ రావడానికి లేదు. పూర్వం నుంచి మీ తాత ముత్తాల దగ్గర వ్యాపారాలు చేసుకుంటారు. మీరు ఎవరు తీసే ప్రసక్తే లేదు, మీరే ఉంటారు. ఏది చేయాలన్నా మీ అనుమతితో చేస్తాం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మనం రాగానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడైతే మూతపడిపోయిందో అన్ని కూడా సరిచేసి మార్కెట్ ములక్కండా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ నగర నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సిబ్బంది సామాగ్రి తరలింపునకు 22 రూట్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, సెక్టార్ రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న పోలింగ్ సిబ్బంది స్థానిక మెక్లారెన్ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారని, వారికి సామాగ్రి అప్పగించడంతో పాటు పోలింగ్ కేంద్రాలకు తరలించే బాధ్యత సెక్టార్ రూట్ అధికారులు వహించాల్సి ఉంటుందని సూచించారు. ఈ నెల 13న పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ 22 రూట్లలో సామాగ్రి సిబ్బందిని జేఎన్టీయూకేలోని రిసెప్షన్ సెంటర్కు తరలించే బాధ్యత సెక్టార్ రూట్ ఆఫీసర్లదేనని చెప్పారు. ఈ సమావేశంలో ఏఆర్ఓలు గుంటూరు శేఖర్, కేసీహెచ్ దొర తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయులు నిమ్మకాయల రంగనాథ్ కోరారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈ రోజు సామర్లకోట పట్టణం 23వ వార్డులో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయులు నిమ్మకాయల
రంగనాగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగనాగ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రంగనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జయలక్ష్మి సొసైటీ బ్యాంకు బాధితులు మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును ఆయన స్వగృహంలో కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పళ్లంరాజు మాట్లాడుతూ వారికి న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎలక్షనీరింగ్ మొదలైన తర్వాత నేను చాలా విస్తృతంగా మరి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న 18 మండలాలు అలాగే 5 కార్పొరేషన్స్ కూడా తిరగడానికి నేను ప్రయత్నం చేస్తూ చాలా మటుకు కవర్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో కూడా మొత్తం మిగిలినవన్నీ కూడా పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీలో ఉన్నాను. అయినా కూడా ప్రజలు గుర్తుపెట్టుకుని నేను చేసిన పనులు గుర్తుపెట్టుకుని చాలా బాగా స్వాగతం పలుకుతున్నారు. చాలా కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేస్తాను. ఏంటంటే ముఖ్యంగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రావాలండి. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశానికి శరణ్యం. అలాగే రాష్ట్రంలో కూడా గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన చేసిందో అదే విధంగా చేయగలిగితే చాలా బాగుంటుంది అనేది కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నేను గ్రహించింది ఏంటంటే ముఖ్యంగా పోటీ 2 రీజనల్ పార్టీస్ మధ్య ఉంది స్టేట్లో. పార్లమెంట్కి వచ్చేసరికి ఎందుకో చాలామంది కాంగ్రెస్సే ఉండాలని కేంద్రంలో అనేది చాలామంది ఓపెన్గా వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మైనారిటీ సోదరుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా జరుగుతున్న రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థానిక పార్టీలు సరెండర్ అయిపోయారు బీజేపీకి, దాని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఉండాలంటే కాంగ్రెస్ ఉంటేనే సమాజంలో పీస్ ఉంటుంది, ప్రగతి ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తూ మొదలుపెట్టారు. అయితే ఈ తరుణంలో నేను అనుకోవడం ఏంటంటే, నేను అప్పీల్ చేసేది ఏంటంటే అందరూ కూడా కాస్త బాధ్యతగా ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఈనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం చాలా ముఖ్యం. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మరి సక్రమంగా పరిపాలన చేయగలదు. అది మీ చేతుల్లో ఉన్నది. మీరు బాధ్యతగా ఆలోచించి ఓటివ్వమని నేను అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. నేను గతంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముఖ్యమైన పదవులు చేసి మన ప్రాంతానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను. అలాగే దేశానికి కూడా నా సేవలు అందించగలిగాను. మరొకసారి అవకాశం ఇవ్వమని. చేయవలసింది చాలా ఉంది. దాని గురించి నేను సంపూర్ణంగా నిమగ్నమై చేస్తానని మీ అందరికీ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓటింగ్ డే బ్యాలెట్ నెంబర్ అదే ఒకసారి చెప్పండి సార్, ప్రజలకు ఓటు అభ్యర్థించడం. మీరు మే 11 జరిగే ఎలక్షన్లో మరి హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తానని ప్రాధాన్యపడుతున్నాను. 3వ నంబర్ స్థానంలో నా బ్యాలెట్ నంబర్ ఉంది. 3వ నంబర్ మీద నేను హస్తం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజా ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జత కలిసాయని, దానికి అందరూ సహకరించాలని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు కోరారు. గురువారం కాకినాడ రమణీపేటలోని స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, ఇంకా కాపు జేఏసీ నాయకులు మాట్లాడారు. కాపు జేఏసీ నాయకత్వంలో ఉద్యమం చేసి సాధించుకున్న ఫలాలు నేడు కాపు కులాలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో 2,000 కోట్ల కేటాయింపు, 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని అన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదేనని, పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా సీఎం జగన్ వాటిని ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ
పోటీ చేస్తున్న కూటమికి సంబంధించిన అందరినీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని జేఏసీ తరపున వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కాళ్ల ధనరాజు, టీడీపీ జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, మాదరపు తాతాజీ, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, రామదేవు సీతయ్య దొర తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 5,000 కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తే 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైపోయి ఈ 10,000 కోట్లు ఈ ముగ్గురు పనిచేసుకున్నారా 3 మెన్ కమిటీ అని అడుగుతున్నాను నేను. పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా? మరి మీరు ప్రకాండాలు పొలుతున్నారు కదా, మేము అది చేసాం ఇది చేసాం, అమ్మఒడి ఇచ్చాం, బాబు పుట్టి ఇచ్చాం, ఈ కబుర్లు ఎందుకు? ఈ 2 మాటలకి ఈ ఎన్నికల ముందు కురసాల కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాపు భవనాలు ఏమయ్యాయి, కాపు కార్పొరేషన్ ఏమైంది, కాపు విద్య ఏమైంది, కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది, కాపులకి ఇచ్చిన 10,000 కోట్లు ఏమయ్యాయి, మీ 3 మెన్ కమిటీ ఏమైందని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేకరుల ద్వారా ప్రశ్నిస్తాను. మరి కాపులు ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా విలేకరులుగా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇలాంటి లక్షలాది అవినీతులు ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత అటు సంగతి చెప్తాం. ఈ కాపులు జరిగిన అన్యాయం ఇది కాపులు ప్రెస్ మీట్ కనుక కాపులకు సంబంధించి అన్ని విషయాల్లోని కూడా ఈ ప్రభుత్వం ఎన్నిపోటు పడిచింది, మోసం చేసింది. అది ఎప్పుడు కూడా మీరు నోరెప్పలేదు కాపుల గురించి. నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ ఒక్క ఓటు కూడా కాపులు వేయొద్దని పిలుపునిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా పార్టీలో ఉన్న పెద్దలు ఎలాగ ఉంటారు, మేము వాళ్ళేం తప్పుపట్టలేం. కాపు ప్రజలు బలహీన వర్గాలకు చెందిన కులం కాపులు అది గుర్తించిన దాన్ని తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాపులు బలహీన 5% రిజర్వేషన్ తెచ్చుకుంటే తీసేశారు. అంటే ఒక పాలకుడు సరైనడు కాకపోతే ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఉత్తర కొరియా దక్షిణ కొరియా చూసినట్టయితే ఇవాళ 2 కూడా ఒకటే మూలాల నుంచి వచ్చిన ప్రజలు. ఉత్తర కొరియాలో ఉన్న అధ్యక్షుడి పాలన వల్ల ఇవాళ అభివృద్ధిలో అత్యధిక స్థానంలో మొదటి 10 స్థానాల్లో ఉత్తర కొరియా ఉంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 10 స్థానాల్లో దక్షిణ కొరియా ఉంటుంది చూస్తున్నాం మనం. అంటే ఒక పాలకుడు కంటకుడు అయితే ఎంత దారుణంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంత మినహాయింపు కాదేమో అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ వారు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి అవినీతిలోకి అంటకుండా ఈ దేశాన్ని సర్వేగంగా అభివృద్ధిలో పదవులు తీసుకెళ్తూ ఆయన అధికారంలోకి వచ్చేసరికి 10వ స్థానం ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా తీసుకురావడమే కాకుండా రానున్న అతి తక్కువ కాలంలోనే 3వ ఆర్థిక శక్తిగా దీన్ని పెంచడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ మరి భారతదేశంలో అత్యుత్తమైన పాలన నరేంద్ర మోడీ గారు ఒకవైపు గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, మంచి పరిపాలనా దక్షుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అన్నింటికీ మించి మరి ఇటు తనను తాను తగ్గించుకుని మరి సీట్లు తగ్గించుకుని కేవలం రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక వైపు ముగ్గురు త్రిమూర్తులుగా ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో కూటమి ఏర్పడాలనే ఆలోచనతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని ఈ కూటమిని మోదీ గారితో మాట్లాడి చంద్రబాబు గారితో మాట్లాడి ఈ కూటమి ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు. మీకు తెలుసు, రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చినాయి, కానీ దానికి జమ ఖర్చులు లేవు ఈ రాష్ట్రం తరఫున. ఈ జమ ఖర్చులు లేకుండా కేంద్రం 1 పైసా కూడా ఇవ్వదు. చేసిన పనికి ఈ పని చేసేవనే అక్కడ ఏదైతే జమ ఖర్చు వాళ్ళకి ఇచ్చినట్లయితే దానికి తగ్గ డబ్బు పూర్తి స్థాయిలో వారు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంతవరకు ఇచ్చినా కానీ వీళ్ళు స్టిక్కర్లు బొమ్మలు వేసుకోవడానికి తప్ప వేరే దానికి దేనికి కూడా వాడలేదు. అది అందరికీ తెలుసు. ముఖ్యంగా కాపు నాయకులు పెద్దలు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5% ఇస్తారని, అదేవిధంగా మోదీ గారు 10% ఈబీసీ కోటలు అందరికీ ఇచ్చే విధంగా చేసేదానికి 5% పచ్చని కాపులకు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇంకా దీన్ని 10%కి అమలు చేస్తారనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కానీ కాపులు ఏ విధంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న కాపు ఏదైతే కన్వీనర్ టీం వేశారని చెప్తున్నారు వారు కావచ్చు, కాపులకి చేసింది ఏమీ లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాపుల్ని చూసుకోవడం జరుగుతుంది. పెండింగ్లో ఉండగా
ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 5% దాంట్లో కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జీవోలు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక మూడో అంశం కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగో అంశం కాపులకి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుల్లో ఏటా 1000 కోట్ల రూపాయలు మరి 5,000 కోట్ల రూపాయలు కేటాయించేలాగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆరో అంశం కాపులకి విదేశీ విద్య 10 లక్షల రూపాయలు సబ్సిడీతోటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల విద్యార్థుల్ని విదేశాలకు పంపించడం జరిగింది. ఏడో అంశం కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి కాపు భవనాల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచలకు భవనాలు స్థలాల కేటాయింపు కానీ స్థలాలకి గ్రాంట్లు ఇవ్వడం కానీ మరి నిర్మాణానికి కానీ గ్రాంట్లు తగు కేటాయించడం జరిగింది. ఎనిమిదో అంశం కాపు తెలగ బలిజ కులాలకి ₹1,00,000 సబ్సిడీతోటి 2 లక్షల రూపాయలు రుణ సదుపాయాన్ని కూడా ఆ రోజున వేలాది మంది లక్షలాది మందికి కూడా ఇవ్వడం జరిగింది. మే 13న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుండి ఎన్నికయ్యే చట్టసభల ప్రతినిధులు చేపట్టాల్సిన మహానగర ఏర్పాటు, ప్రధాన అభివృద్ధి సమస్యల ఎజెండాపై పౌర సంక్షేమ సంఘం 20 పేజీల బుక్లెట్తో పబ్లిక్ మేనిఫెస్టోను ప్రచురించింది. ప్రముఖుల నుండి సేకరించిన 113 అంశాలను బుక్లెట్లో పొందుపర్చారు. 5,000 ప్రతులను ముద్రించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు, రాజకీయ పార్టీల రాష్ట్ర జిల్లా నగర కమిటీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు, ప్రముఖులకు, పత్రికా సంస్థలకు, పాత్రికేయులకు అందచేయనున్నారు. బుక్లెట్ను పూర్వ ప్రజాప్రతినిధులు దివంగత సివికే రావు, మల్లాడి స్వామి, జ్యోతుల సీతారామమూర్తి, కేఈ ప్రభాజోసెఫ్లకు ప్రత్యేక పేజీ కేటాయించి అంకితం చేశారు. మేనిఫెస్టో బుక్లెట్ను మాజీ మంత్రి, విశ్రాంత ప్రజాప్రతినిధి, విజనరీ సీనియర్ సిటిజన్ ముత్తా గోపాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గాంధీ పార్కు వద్ద ముత్తా స్వగృహంలో కార్యక్రమం నిర్వహించారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ పౌర సంఘం అన్ని వర్గాల అభిప్రాయాలతో విడుదల చేసిన పబ్లిక్ మేనిఫెస్టో అంశాలు మహానగరం కాకినాడ ప్రగతికి దోహదమవుతాయని అన్నారు. స్వచ్ఛందంగా పౌర సంఘం ప్రజాహిత అంశాలపై స్పందిస్తున్న కార్యాచరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పార్లమెంటు సిటీ రూరల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులకు, స్వతంత్రులకు మేనిఫెస్టో బుక్లెట్ను రిజిస్టర్ పోస్టులో పంపి స్వయంగా అభ్యర్థులందరినీ గౌరవపూర్వకంగా కలిసి అందిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం కోసం ప్రతి ఏటా మే 13న కాకినాడ ప్రగతి పెండింగ్ సమస్యల ఎజెండా ముద్రించడం జరుగుతుందని అన్నారు. మధ్యతరగతి ప్రజలు అందరి దగ్గర నుండి కూడా ఈ పౌర సమస్యలన్నింటినీ కూడా సేకరించి 113 అంశాలతోటి ఒక పబ్లిక్ మేనిఫెస్టో ప్రతిని 20 పేజీలతోటి ముద్రణ చేయడం జరిగింది. వీటిని మాజీ మంత్రివర్యులు, సీనియర్ సిటిజన్, ఈ నగరాన్ని అభివృద్ధి పదవులో నడిపించినటువంటి పూర్వతరం నాయకులైనటువంటి శ్రీ ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ యొక్క బుక్లెట్స్ ని పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా రిజిస్టర్డ్ పోస్టులోనూ అదేవిధంగా స్వయంగానూ కూడా అందించే కార్యక్రమం పౌర సంక్షేమ సంఘం నిర్వహిస్తూ ఉంది. మే 13 ప్రతి ఏడాది కూడా ఈ మే 13న నగర సమస్యల మీద ప్రగతి జరిగినటువంటి అంశాలతో పాటుగా పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ప్రతి ఏడాది కూడా ఒక బుక్లెట్ ప్రచురించడం జరుగుతుంది. అదే రీతిగా ప్రతి నెల 13వ తేదీన నగర అభివృద్ధి అంశాల మీద సమావేశం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ యొక్క బుక్లెట్ ని మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు సివికే రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు దివంగత మల్లాడి స్వామి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దివంగత కేఈ ప్రభాజోసెఫ్ గారికి అంకితం చేస్తూ ఈ యొక్క బుక్లెట్ ని ప్రజాహితం కోసం ప్రజలందరి దృష్టికి కూడా తీసుకురావడం.
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఆదర్శ పార్లమెంటుగా తీర్చిదిద్దడమే కాకుండా నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు 400 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం కురిపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని రోజురోజుకు జోరు పెంచారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప గ్రామంలో కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు, కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ప్రచార వాహనంపై ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం కనీవిని ఎరుగని రీతిలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారం ముందుగా చిరంజీవి కళ్యాణ మండపం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సర్వీస్ తోట, నీలయ్య తోట, కొత్తపేట మీదుగా మెయిన్ రోడ్డుకి చేరుకుని మెయిన్ రోడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కరప వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు ఏర్పాటు చేసిన యాపిల్ పండ్లతో పూలమాల తయారు చేసి భారీ క్రేన్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల పార్టీ కాదని, జగన్మోహన్ రెడ్డి అందరివాడు అని, కరప మండల ప్రజలు అందరూ నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి అభిమానాన్ని నేను ఎన్నడూ మరువలేనని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ 4 రోజులు సైనికుల్లా పనిచేసి నన్ను కన్నబాబుని గెలిపించాలని అన్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నా సొంత మేనిఫెస్టో 4 అంశాలతో మరింత అభివృద్ధి పరచడం జరుగుతుందని అన్నారు. జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ కరప మండల రైతాంగానికి రైతు సంక్షేమమే ధ్యేయంగా తన సొంత నిధులతో సాగునీరు ఎద్దడి లేకుండా చేశారని అన్నారు. విజయ్ గోపాల్ మాట్లాడుతూ మీరంతా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. అనంతరం కరప మెరక వీధి, పల్లపు వీధి మీదుగా సీతంపోటు, నక్కవారిపేట, రామకంచినగర్, పేపకాయలపాలెం వరకు రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అడుగడుగునా భారీ గజమాలలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్, సొసైటీ అధ్యక్షులు నక్కా వీరభద్రరావు, వైస్ ఎంపీపీ పాట్నేడి భీమన్న, గోనసీను, నక్కా సత్యబాబు, యాంకర్ శ్యామల, తుమ్మలపల్లి చందు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టాం. ఈ నియోజకవర్గంలో 2 ఏళ్లు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఇదంతా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరి సహకారం, టీం వర్క్ అని నేను ప్రకటిస్తున్నా. ఈ నియోజకవర్గంలో సుమారు 125 ఆలయాలు కట్టాం, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కట్టాం, అంబేద్కర్ భవన్లు కట్టాం, అంబేద్కర్ విశ్రాంతి మందిరాలు కట్టాం. ఇక్కడ కడప హెడ్ క్వార్టర్ లో శెట్టిపంచ కళ్యాణ మండపం 1,35,00,000 పెట్టి కట్టాం. ఈ నియోజకవర్గంలో యాదవుల కళ్యాణ మండపాలు కట్టాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాం. ఇదే గ్రామంలో అంబేద్కర్ కళ్యాణ మండపం కడుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే కళ్యాణ మండపాన్ని బీసీ కళ్యాణ మండపానికి, శెట్టిపల్లి కళ్యాణ మండపానికి పేరు పెట్టాం. ఇది కాకుండా రాజకీయాలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు లాంటి చిన్న చిన్న సంఖ్య తక్కువ ఉన్న కులాలకు కూడా కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్ కట్టాం. అంతెందుకు కరపలో తోలుబొమ్మలాట ఆడుకునే ఒక 40-50 కుటుంబాలు ఉంటే వాళ్ళ కోసం కళ్యాణ మండపం కట్టాలని మన నాయకులు మేడిశెట్టి సత్యబాబు గారు, ఇతర పెద్దలు, భాస్కర్ గారు లాంటి వాళ్ళు పట్టుబడితే వాళ్ళకు కూడా కట్టాం. ఈ పార్టీ ఒక కుల పార్టీ కాదు. వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్ అంటే ఒక వ్యక్తి కాదు. జగన్ అందరి వాడు. ఈ పార్టీ అందరి పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన అందించారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకంటే 2019లో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా తెలుసుకుని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజున కరోనా వచ్చిన సమయంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఆ మాదిరిగా ఎక్కడ సర్వీస్ అందించలేదు. అదే కాకుండా గడిచిన తర్వాత 3 సంవత్సరాల్లో కూడా 2,77,000 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా ప్రతి పేద కుటుంబానికి అందించిన వైనం కూడా అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని నేను పుట్టి పెరిగిన ఈ కాకినాడ ప్రాంతంలో నేను కూడా ఒక ఆలోచనలు చేసి ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనలతో రేపు ఎన్నికలను ఉద్దేశించి 4 అంశాలతో నేను కూడా ఒక మేనిఫెస్టోని చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో 4 అంశాలని కూడా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. తప్పకుండా రాబోయే 5 ఏళ్లలో కూడా ఇవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం నాడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టే రోడ్ షో, కార్నర్ మీటింగ్లను విజయవంతం చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే ప్రజలకు జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం సమీపాన ఉన్న కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ రోడ్ షో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 2 దఫాలుగా జరుగుతుందని రోడ్ షో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సమావేశంలో తోలేటి శిరీష, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, వెన్నా జగదీష్, సూర్యప్రకాష్, కోలదుర్గ, నాగబాబు చక్రవర్తి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం. అది ఏ రకంగా జరుగుతుంది అన్నటువంటి ప్రధాన స్పందన బట్టి, జనసేన యొక్క స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్. మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మా అంచనా అందదు. మేము సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 శాతం ప్రోగ్రాం కూడా కంప్లీట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు వాతావరణం కూడా సహకరిస్తే 1 గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలుసు గత 2 నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ఈ ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియజేసేస్తున్నాం. స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశోక్తి అవాక్క అనిపించవచ్చు. ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు. ఎందుకంటే పలానా మేము అతిథి నుంచి వచ్చామంటారు, లేకపోతే భీమవరం అంటారు, లేకపోతే కడప అంటారు, ఒకరు ఆస్ట్రేలియా అంటారు, ఒకరు అమెరికా అంటారు. వీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి. వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు, ఆ సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి. అదేవిధంగా కూడా స్థానిక ప్రజానికాంతం కూడా ఆ పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి వచ్చారు, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు. ఇప్పటికే అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ అధ్యక్షుల వారి యొక్క విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు. సత్యం. బీజేపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నిండు మనసుతో కోరుతున్నాం. పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరొకసారి పిఠాపురం ప్రజానీకంగా అందరికీ కూడా 13వ తేదీ రేపు రాబోయే ఎలక్షన్కి ఈ 4 రోజులు చాలా మనం ఒక రకంగా అంటే అవేర్నెస్తో ఇంటింటికి మళ్ళీ తిరగడం, వాళ్ళు పెట్టే ప్రలోభాలకి లొంగకుండా ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విధంగా ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్ని చేస్తూనే వస్తున్నారు. సో ఇదంతా కూడా మేము తిప్పికొడుతూనే వస్తున్నాం. ఇంకొకరు కూడా ప్రజలు తిప్పికొడతారు. సో రేపు 13వ తేదీ జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు 4 అంటే 2 ఓట్లు ఉంటాయండి.
ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ 9, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ 4. ఈ రెండింటి మీద గాజు గ్లాస్ కొడితే గాజు గ్లాస్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా పెద్ద మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని, అందరికీ జనసేన పార్టీ గాజు గుర్తు వేసి ఓటేయాలని మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ విన్నపించుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ సిటీ అసెంబ్లీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తరపున బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరంలో 11, 12 డివిజన్లలో వారు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11, 12 డివిజన్ల ఇన్ఛార్జ్ గాలిదేవర శేఖర్, ముమ్మిడి విజయలక్ష్మి, నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మేడా విజయలక్ష్మి, మచ్చా శివప్రసాద్, దొడ్డి వీరేంద్ర, సాలిగ్రామ సర్వేశ్వరరావు, ఏడిది కృష్ణమూర్తి, చెక్కా రమేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఇంటికి వెళ్ళి జనసేన అలాగే టీడీపీ అభ్యర్థులకి ఓటు వేయమని మేము రిక్వెస్ట్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఏంటంటే మా మోడీ గారు ఒక పిలుపు మేరకు కూటమి ఫార్మైంది జనసేన, టీడీపీ ఆధ్వర్యంలోనూ. మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశంలో ఖచ్చితంగా మనకి కూటమి అభ్యర్థులైన ఎన్డీఏ ఫార్మ్ అవ్వాలి. అలాగే రాష్ట్రంలో కూడా మన కూటమి అభ్యర్థులైన టీడీపీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ప్రచార ఉద్దేశంతో కార్యం జరుగుతుంది. ఈ రెండు చాలా ముఖ్యం. ఎందుకంటే మోడీ గారు మన మీటింగ్ చెప్పేది మనకు మన రాష్ట్రంలో రాజధాని లేదు. సో రాజధాని అమరావతి రాజధాని చెప్పడం జరిగింది. అది చాలా మంచి మంచి న్యూస్ అది. అలాగే పోలవరం కూడా పూర్తి కాలేదు. కాక 10 ఏళ్ళ నుంచి ఇంతకుముందు టీడీపీ హయాంలో కొంతవరకు పూర్తి అయింది, తర్వాత వచ్చి వైసీపీ హయాంలో కూడా పూర్తి కాలేదు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే ఖచ్చితంగా మనకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ మనకు పూర్తి అయితే ఎంతో మందికి మనకు ఉపాధి కల్పిస్తుంది, ఎంతో రైతుకు ఆదుకుంటుంది. సో ఈ రెండు పూర్తి అయితే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి మనకి ఏపీ విడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 11 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మన రాష్ట్రంలో రాజధాని లేకపోవడం చాలా విదూరంగా ఉంది. కనీసం ప్రభుత్వం మారితే మన అమరావతి రాజధానిగా వస్తే మన ఏపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏపీకి వస్తుంది. ఈ రెండు చాలా ముఖ్య విషయంతో. అలాగే మన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అంటే ఒక పేద ప్రజలకు ఎన్నో స్కీమ్ పెట్టారు, విశ్వకర్మ యోజన లాంటి స్కీమ్స్ కానీ. అలాగే ప్రజలకి ఏమీ అవసరమో చేస్తారు. మనకి మోడీ గారు మరొకసారి మన ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా మన దేశం చాలా సమృద్ధిగా ఉంటుంది. దాంట్లో ప్రజలందరూ కూడా మంచి ఒక అభివృద్ధి ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచేత మనం కంపల్సరీగా ఈ కూటమి అభ్యర్థి మన ఇక్కడ వైసీపీ నాయకులు గుండెల్లో గుబులు మొదలైంది. ఇంకా ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని ప్రజలందరూ కూడా దృఢంగా నమ్మడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా చూస్తే ఇక్కడ రాజీవ్ గృహకల్ప, ఇక్కడ సరైన వసతులు లేక, సరైన మౌలిక సదుపాయాలు లేక, ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వచ్చినా కానీ ఈ నిధులు స్థానిక ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసుకుని ఇక్కడ సరైన మెయింటెనెన్స్ లేక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇవన్నీ సమస్యలు కూడా మేము భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మన కొండబాబు గారిని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే ఈ స్థానిక సమస్యల పట్ల మేము దృఢంగా గట్టిగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత మద్దతు ఇచ్చి మా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహంగా
ఎన్డీఏ అభ్యర్థుల విషయంలో ప్రచార విషయంలో మాకు మద్దతు ఇస్తున్న మా సత్యనారాయణ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వనమాడి కన్నబాబు గారు సైకిల్ గుర్తు బ్యాలెట్ నెంబర్ 4, అదే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు బ్యాలెట్ నెంబర్ 9 మీద సోమవారం 13వ తారీఖు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతుంది. తమ యొక్క అమూల్యమైన ఓటును నిజాయితీగా ఉపయోగించుకుని తమ నిజాయితీని చాటుకుంటారని చెప్పేసి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ కాకినాడ రూరల్ మండలం సర్పూరం గ్రామంలో గత 20 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శాలెం ప్రార్థనా మందిరం దైవజనులు మోషేచే ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళుతూ కరపత్రాలు, ఈవీఎం నమూనా మిషన్లో ఉన్న బ్యాలెట్ నెంబర్ 1 గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయాలని సర్పవరం గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్రావు, ఎంపీటీసీ సారా రాజేష్, వార్డు సభ్యులు ఘంటసాల సతీష్, వాసంశెట్టి పోతురాజు, గుత్తుల రవి, పుల్ల బంగారుబాబు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణ, పుల్ల స్వాములు, పుల్ల చక్రరావు, పుల్ల సత్యనారాయణ, సూర్యచంద్ర, కాలసీను, వానపల్లి వీరబాబు, మణికంఠ, గణేష్, బాలరాజు, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు డేవింగ్ లివింగ్స్టన్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సవరం చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలే చెప్తా ఉన్నారు. మరి గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, గతంలో ఏ విధమైన ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు. మరి తండ్రి ఒక మంచి ఆలోచన చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇటువంటి విద్య, వైద్యం, ప్రాథమిక అంశాలన్నీ కూడా దృష్టి పెట్టిన ఆ రోజు తండ్రి ఒక అడిగేస్తే తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి మీ అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారని చెప్పి పెట్టిన మేనిఫెస్టోలో 2019లో ఎలక్షన్లో పెట్టిన మేనిఫెస్టోలో 99% అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల అందరి మనసుల్లో కొలువై ఉన్నారు. అలాగే మన కాకినాడ రూరల్గా మరి కన్నబాబు గారు అందరికీ కూడా పరిచయిస్తుడే. వారు కూడా మరి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా విపరీతమైన సేవలు చేసి మళ్ళీ ఇప్పుడు మన ముందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 1వ నెంబర్లో మరి ఫ్యాన్ గుర్తు వచ్చింది. మనందరం కూడా సర్పంచ్ గ్రామ ప్రజలందరూ కూడా మంచి ఆలోచన చేసి ఒక మంచి నాయకుడికి మద్దతుగా ఉందాం. మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరచుకోవడంలో ముందుకు వెళ్దాం. మన గ్రామంలో అన్ని వసతులు కూడా సమకూర్చాయి. భవిష్యత్తులో ఇంకా కొన్ని వసతులు ఉన్నాయి. అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి దృష్టిలో పెట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని మన గ్రామంలో మంచి వాతావరణాన్ని సృష్టిందామని చెప్పి తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు టీవీ రామారావు, దళిత నాయకులు పిట్టా జానకిరామయ్య పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో దళిత ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి ఖాయమని అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో దళితులకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని తెలిపారు. కూటమి ద్వారానే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరు సత్యబాబు, దళిత నాయకులు పిల్లి శివకుమార్, రామేశ్వరరావు, మరియా, లీలా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలకి, దళితుల మీద చేసినటువంటి దౌర్జన్యాలకి మొన్న మా చెప్పుతో మేమే కొట్టుకున్నాం. అలాంటిది పునరావృతం కాకుండా ఎవరి ఓట్లతో గెలిచావో ఒక్కసారి చూపించడానికి దళితులందరూ కూడా ఏకస్తులై ఖచ్చితంగా మరి కూటమికి మద్దతు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నాం. కూటమి గెలుస్తుంది. బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి దళితుల తరపున హెచ్చరిక తెలియజేస్తున్నాం. నువ్వు చేసేటటువంటి దాడులకి మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఒకటి. నీ దగ్గర అధికారం ఉంది, దౌర్జన్యం ఉంది, మా దగ్గర ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతో నీకే రకమైన బుద్ధి చెప్తామో సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దేవు మధు వీరేష్, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి నల్లాల రామకృష్ణలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొండంగి మండలంలోని మత్స్యకారులపేటలో గురువారం గుడ్ మార్నింగ్ జనసేనను కాకినాడ పార్లమెంటు తుని నియోజకవర్గ
నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవు మధువీరేష్, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లాల రామకృష్ణలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధువీరేష్ మత్స్యకారులందరికీ టీ అందించి 9వ నెంబర్లో ఉన్న గాజు గ్లాసు గుర్తు కాకినాడ ఎంపీ అభ్యర్థికి, 4వ నెంబర్లో ఉన్న తుని అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. వృద్ధులకు 200 నుంచి పెన్షన్ను 2000కు పెంచిన వ్యక్తి చంద్రబాబు అని ఇప్పుడు నెలకి 4000కు పెంచి మీకు జూన్ నెల నుంచే ఇస్తారని, కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 ప్రతి నెల, ఉచితంగా 3 బండల గ్యాస్, బస్సులో ప్రయాణం అందిస్తారని, ముఖ్యంగా స్వేచ్ఛ, రక్షణ కల్పించడం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హామీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు సొంత ఖర్చులతో వచ్చి ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధువీరేష్ గారి సారథ్యంలో నా పేరు సుంకర కృష్ణవేణి, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్, అలాగే తుని నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. తప్పకుండా మనకి మత్స్యకార సోదరుల నుంచి ఎంత స్పందన ఉన్నది అన్నది అర్థమవుతుంది. వాళ్ళ వేట దగ్గర నుంచి ఇవన్నీ చూస్తున్నాము. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంత పెద్ద ప్రపంచంగా ఈ బీచ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఎంత బాగా జరుగుతాయన్నది కూడా మనకు తెలుసు. అలాగే గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమంతో ఇవాళ వీళ్ళ మధ్యకి రావడం జరిగింది. మత్స్య సంపదగానే అభివృద్ధి పరచడం కోసం సెలవు ఉంటుంది. ఇప్పుడు ఆ సెలవులో ఉన్న మత్స్యకారులు వాళ్ళ సొంత పనులు వలలో అవి నేర్చుకుంటూ వాళ్ళ పొద్దున్నే కష్టపడే గుణాన్ని మనం చూడాలి. వీళ్ళ కష్టానికి తగ్గట్టుగా పొద్దున్నే ఉదయం వచ్చి వీళ్ళకి టీ అందించి జనసేన పార్టీ గురించి, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కనే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈ పక్కనే ఆ పిఠాపురం సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే తునికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద, అలాగే దివ్య గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి చేయమని చెబుతూ అందరికీ కూడా టీ ఇస్తూ ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాల్చిన రాజప్పకు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజప్ప విజయానికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ నాయకులు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత జెండాతో ముందుకు వెళ్తున్నారని, కాపు జేఏసీకి ముద్రగడకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఇది కేంద్ర పరిధిలోని అంశం, నా చేతుల్లో లేదన్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈనాటి వరకు 5 సంవత్సరాలు సమాధానం చెప్పలేదు. ఇక రెండో అంశం, మేము పోరాడి సాధించినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ నువ్వు ఆ రోజున తీసేస్తానని ఎక్కడా చెప్పలేదు, నేను తొలగిస్తానని చెప్పలేదు, నేను అమలు చేయలేని చెప్పలేదు. కానీ మేము సాధించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% మీరు తుంగలో తొక్కేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమాజం? బీసీ రిజర్వేషన్ ఇవ్వను, లేదా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయలేని చెప్పుకుంటే ఈ జాతి ఏ రకంగా ఉన్నదో అప్పుడు ఆలోచించు. ఆ రోజున మీరు దాని మీద ఏం మాట్లాడకుండా ఈ రోజున ఈ రిజర్వేషన్ తొంగలో తొక్కేయడం వల్ల ఈ జాతి ఏ రకంగా నష్టపోయిందంటే, మీరే స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో మేము 6 లక్షల ఉద్యోగాలు మొన్న ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ అవని, వాలంటీర్ వ్యవస్థ అవని, లేకపోతే మీరు సచివాలయాల సిబ్బంది అని ఇవన్నీ చెప్పుకొచ్చారు. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఈ 6 లక్షల ఉద్యోగాల్లో 5% చొప్పున వేసుకుంటే 30,000 ఉద్యోగాలు మా జాతి నష్టపోయింది. ఇదే కాదు, మెడిసిన్ సీట్లు కోల్పోయారు, ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు, విద్యార్థులు నష్టపోయారు, ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, విద్యార్థులు సీట్లు కోల్పోయారు. ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ జాతికి ఎంత నష్టం చేశారో వైసీపీ నాయకులు, కాపు సమాజం ఆలోచించారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ చూస్తున్నారంటే మరి రాజప్ప గారు అజాత్ శత్రువు. అభివృద్ధిని ఎలా చేయాలనేది ఎంతో అన్ని దశలో కూడా మరి పాలనా దక్షతకి వెళ్ళిన నాయకుడిని ఇక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి తుని చూస్తే మరి యనమల రామకృష్ణ గారు లాంటి ఒక గొప్ప మేధావి కుటుంబం నుంచి దివి గారు పోటీ చేస్తున్నారు ఆ సైకిల్ గుర్తు మీద. అలాగే జగ్గంపేట జ్యోతి నెహ్రూ గారు,
అలాగే పత్తిపాడు సత్యప్రభ గారు, అలాగే మరి కాకినాడ టౌన్ ఉందంటే మరి వడమూడి కొండబాబు వెంకటేశ్వరరావు గారు, అలాగే రూరల్ వచ్చి నానాజీ గారు, అలాగే మరి అన్నింటికీ మించి ఏదైతే ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తున్న పిఠాపురం ఏదైతే ఉందో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తులకి అటు సైకిల్ ఉన్నసారి సైకిల్ గుర్తుకి, గ్లాస్ ఉన్నసారి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించుకున్నాం. అన్నింటికైనా ముఖ్యం కాకినాడ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు పోటీ చేస్తున్నారు కాబట్టి చాలా బాధ్యతగా ఎన్డీఏ పటం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. 7 అసెంబ్లీ సీట్లు, మరి పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించుకోవడానికి కేవలం కాపులకు సంబంధించిన విషయం కాదు ఇది. మేము కాపు చేసేటప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అన్ని కులాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే అన్ని కులాలు కూడా కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా, మరి వర్గరహితంగా, అన్నింటికి మించి పార్టీ రహితంగా కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ గారు మద్దతుదారుడిగా, మరి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో కూడా తప్పకుండా రాబోయే కాలంలో మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. మీ అందరూ తెలుసు, ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొన్న కూడా ప్రెస్ మీట్ లో అన్ని చెప్పాం. ఇది మా తాతగారు మా నాన్నగారికి భూమి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను మా అబ్బాయికి ఇచ్చాను. ఇది ఎవడండి పాస్బుక్ మీద ఫోటో వేసుకోవడానికి వీడికి ఏ హక్కు ఉంది? అంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నాయకుడు అయ్యుండి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయ్యుండి ఆ సైకో మొక్కం మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామండి? మా పొలాల్లో రాళ్లు వేసాడు, ఆ పొలాల్లో అతను ఫోటో. అంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు? అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరికి హక్కుదారుడు ఉండడం అని చెప్పి గౌరవ మరి అడ్వకేట్స్ అంతా కూడా 2 నెలల కాలంలో కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ లో పనిచేసి ధర్నా చేస్తా ఉన్నారు. ఈ రోజు సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఇవన్నీ కూడా ఒకటే కాదు, అన్ని రంగాల్లోని కూడా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వర్గానికి కానీ న్యాయం జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మంచి చక్కని పాలన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మరి అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కాకినాడ 50వ డివిజన్ రాజేంద్ర నగర్ అర్జున్పేటలో ఇంటింటికి వెళ్లి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీకి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల చక్రవర్తి, ఎడ్డ చలపతిరావు, మాజీ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు, వెలిశెట్టి రాజేష్, వడ్డాది శ్రీనివాస్, జనసేన, టీడీపీ, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. లబ్ధిదారుల కోసం, నీ కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం, నేను నమ్ముకున్న వాళ్ళ ఎదుగుదల కోసం, లేదా నువ్వు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి మొత్తం మీరు బతకడానికి తప్ప ఎవరి కోసం చేశారండి? చేసి ఏ యువతను ఆదుకున్నారు మీరు? చేసి ఇప్పుడు రోడ్లు సరిగా ఉన్నాయండి? కేంద్రం వేసిన రోడ్లు తప్ప నువ్వు వేసే రోడ్లు చూస్తుంటే అస్తవ్యస్తం అన్నమాటండి. పరిపాలనకి నువ్వు పనికి రావు అనేది తేటతెల్లమైంది. దయచేసి ఇప్పటికీ కూడా నీలో మార్పు లేదు కాబట్టి క్షమాపణ చెప్పి 13 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశావు అనేది నువ్వు జవాబుదారీగా ప్రజలకి సమాధానం చెప్పి చెవులు పట్టుకుని 4 గుంజీలు తీసి వెళ్ళిపో జగన్ అని చెప్పేసి నీకు ఎటో చెప్తున్నాం. కాకినాడ పార్లమెంటుకు పోటీ చేస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నీచ రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్, నాయకులు నల్లం శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని తెలిసి వైకాపా నాయకులు జనసేన పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన వ్యక్తిని తీసుకుని వచ్చి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. మెగా ఫ్యామిలీని తిడుతూ జగన్ దగ్గర ఊడిని చేస్తూ పదవిని పొందావు. కనీసం ఆ పదవికైనా న్యాయం చేసావా? పదవిని అడ్డం పెట్టుకుని కనీసం సినీ ప్రజానీకానికి, సినీ పరిశ్రమకి ఏవైనా చిన్న సహాయం చేయగలిగావా? నువ్వా చిరంజీవి గారిని విమర్శించేది? చిల్లు నెగ్గిన పార్టీ మూసారు.
నిన్ను నమ్మి నీకు చిలకలూరుపేట సీట్ ఇచ్చారు, నువ్వేం చేసావురా? కనీసం ఓడిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి చిలకలూరుపేటలు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పావా? నువ్వు కూడా విమర్శించడవా? నీ జీవితం ఇదా నీ బతుకు? నువ్వు చిలకలూరుపేటలో చేసిన ల్యాండ్ విషయాల్లో కానీ, హైదరాబాద్లో కూర్చుని నువ్వు చేస్తున్న రాజకీయానికి ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. కాకపోతే మా అధినేత మాకు సంస్కారం నేర్పారు కనుక ఇంతకన్నా బలంగా మాట్లాడలేకపోతున్నాం. ఇంకొకసారి కానీ మెగా ఫ్యామిలీ మీద కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎటువంటి అవాకులు చవాకులు పేలిన చెప్పు తీసుకొడతామని సభాముఖంగా అందరికీ ఈ సందర్భంగా మీరు చెప్పే మా కళ్ళబొల్లి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈయనకు సంబంధించి అవినీతిని మేము బయట పెడతా ఉన్నామని, అవినీతి తాలూకా ఇన్ఫర్మేషన్ మేము మీడియాతో మాట్లాడుతూ ఉన్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం దగ్గర నుంచి మైనింగ్ చేస్తామని తీసుకున్న ఒక సంస్థ సుధాకర్ ఇన్ఫ్రా అనే ఒక సంస్థకి సునీల్ గారికి బినామీ అని చెప్తా ఉన్నారు. ఆ సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఆర్జించి వేల కోట్ల రూపాయల మైనింగ్ని అక్రమంగా తరలిస్తూ అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వీళ్ళు దొంగ లెటర్లు అంటే దొంగ బిల్స్ని వీళ్ళు అక్కడ ఉన్న లారీ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ చూడండి. ఇటువంటి రకమైన బిల్లు ఎప్పుడైనా మైనింగ్కి ఇవ్వడం మనం చూసామా? ఇటువంటి బిల్లులను ఇస్తూ ప్రభుత్వానికి రావాల్సిన సక్రమంగా రావాల్సిన ట్యాక్సు, సక్రమంగా కట్టాల్సిన జిఎస్టీని వీటన్నిటినీ కూడా ఎగ్గొట్టి సునీల్ గారు తాలూకా కంపెనీలు అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాయి. దాదాపు సంవత్సరం అవుతూ ఉంది. 18/4/2023 సంవత్సరం 233 కోట్ల రూపాయలకి అక్కడ మైనింగ్ లీజ్ తీసుకుని జిల్లాలో మేము మైనింగ్ చేస్తామని, ప్రతి నెల 9.70 కోట్ల రూపాయలు లాయల్టీ కడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకుని వీళ్ళు రేట్లు పెంచేసి అక్కడ లారీలు తిరుగుతుంటే అక్కడ టోల్గేట్లు పెట్టి, చలివేంద్రం పేరుతో టోల్గేట్లు పెట్టి అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి, ప్రజల్ని రాబందుల్లాగా పీక్కు తింటున్న పరిస్థితి. వాళ్ళకు రాజ్యాధికారం దిశగా నడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి మంచి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు. మరి ఏదైతే జనసేన పెద్ద మొత్తంలో సీట్లను కనుక గెలిస్తే భవిష్యత్తులో కొత్త రాజకీయాలకే అది నాంది పలికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ కూడా కేంద్రంలో మోడీ మరి బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించి పెద్ద మొత్తంలో బీసీలకు టికెట్లను ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా రాజకీయాల్లో కొద్దిమందే కొన్ని కుటుంబాలే పరిపాలించడం అనేది సరైనది కాదు. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేసే దిశగా రాజకీయాలను మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కూటమి మరి గెలుపొందినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కొత్త రాజకీయాలకు నాంది పలుకుతుంది అని చెప్పి భావిస్తూ ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి ఈవేళ మన రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారనేది వాళ్ళ చెల్లె అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీడియా మిత్రులతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు వచ్చే 13వ తారీఖు ఎలక్షన్లో అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని తరిమి కొట్టాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కేంద్ర నిధులు, అదేవిధంగా రాష్ట్ర నిధులు, మన రాష్ట్ర సంపద పెంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట నియోజకవర్గం అడ్డ రోడ్డు టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షతన దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దళితులకు సరైన గౌరవం దక్కిన నాడే అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ ఉంటుందని, దళితుల రక్షణ తన బాధ్యత అని, దళిత బిడ్డగా ఇంతటి స్థాయికి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుండి వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను, అలాగే అధికార పార్టీ నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలను వారికి వివరించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత ముద్దు బిడ్డ అయిన అనితమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా మన కోసం అధికార పక్షంతో పోరాడుతూ ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, కేసులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సైనికులలా పనిచేసి అనితమ్మను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లా విలియం కేర్, మాజీ జడ్పీటీసీ గొడబంటి శాంతమ్మ, గోరంట్ల ఆశ,
ఏడిది సత్యనారాయణ, ఏడిది సురేష్, గంపల చిన్నరాజు, బంగారు రాజు, నియోజకవర్గ ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 10 మందికి ఎవరు న్యాయం చేయలేరు. ఒక్కడిగానే ఏదో దాయిలో మనం ఇవ్వలేకపోవచ్చు. 10 మందికి ఒక చాక్లెట్ పెట్టాలనుకోండి, 12 మంది వస్తారు, 10 మందికి ఇచ్చి 2 మందికి ఇవ్వకపోవచ్చు. కానీ ఆ ఇద్దరు కూడా నాకు ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా రాజకీయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అటువంటి గుర్తుపెట్టుకోకుండా ఇవన్నీ కూడా మన సొంతం, మన ఇంట్లో కుటుంబ సభ్యురాలు అనిత అంటే మన చెల్లి, అక్క అనుకుని అనిత మనకి ఖచ్చితంగా మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఈ 4 రోజులు మీరు అందరూ కూడా సైనికుల్లో తిరిగి ఆమెను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచున్నాను. ఎందుకంటే మనం విమర్శించుకోవడాలు అవి లేకపోతే వైఎస్ఆర్ పార్టీని విమర్శించే టైం మనకు లేదు, మనకు అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఏం పీకింది అనేది మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, రేపు రాబోయే గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, మనందరూ మన పాత్ర ఏంటి, మనం ఎంత కష్టపడాలి, వచ్చిన తర్వాత మనకందరికీ ఏం లబ్ధి పొందాలి, ఏ విధంగా మనం ఉండాలి అనేది ఆలోచించి ప్రతి ఒక్కరూ గడప కింద చెప్పారు. ఇందాక మా పెద్ద ఎవరు చాలా బాగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆమె శాంతమ్మ ఆమె చెప్పినట్టు ఆవిడ అనుభవంతో చెప్పింది. అంచేత మనందరం కూడా కష్టపడి ఎట్టి పరిస్థితుల్లోనూ అనితమ్మని గెలిపించుకోవాలి. అధైర్యం అని కానీ ఒక్క నెగిటివ్ మాట కూడా ఎవరు బయట రాకూడదు. దయచేసి అందరూ కలిసికట్టుగా కష్టపడి మీ అందరితో నేను కూడా ఉంటాను. మీకు ఎప్పుడు అవసరమైనా రేపు నేను ఇప్పుడు సాధారణంగా పరిశీలకులుగా వచ్చాను ఈ పాయకరాడు నియోజకవర్గానికి. కానీ నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది. సో మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆవిడ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా నేను ఈ నియోజకవర్గానికి వస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా మీకు నెంబర్ ఇచ్చి వెళ్తాను. వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మీకు ఏది అవసరమైనా సరే, మేడం అందుబాటులో లేకపోయినా సరే మేము దగ్గర నుంచి చేస్తాము. అలాగే మేడం కూడా ఉన్నాయి, పిల్లలు కానీ అందరూ కూడా. ఎందుకంటే ఆవిడ చాలా బాధపడ్డారు కదా. ఎందుకంటే కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఎవరికైనా అదే ఫీల్, మనకు కూడా కళ్ళనీళ్ళు వచ్చేటంత బాధ అనిపించింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మనమంతా ఒకటే, మన అనితమ్మని గెలిపించుకోవాలి. ఒక్క పాయింట్ తప్పించి యువతరం పెడత్రోవ పట్టకుండా వేసవిలో పలు క్రీడాంశాలలో వారి ప్రతిభను పెంపొందించుకునేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ క్రీడా ఉపకరణాలు అందించినట్లు ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు తెలిపారు. కాకినాడ 2 టౌన్లో గల హరీష్ స్పోర్ట్స్ వద్ద హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్రీడా సామాన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ వీరబాబు అధ్యక్షత వహించగా, ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని రెల్లీ యూత్ సభ్యులకు 15,000 రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్ అందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ సెక్రటరీ సుబ్బారావు మాట్లాడుతూ, యువత ఈ ఖాళీ సమయాలలో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారిని సన్మార్గంలో నడిపేందుకు రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు క్రీడాంశాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇచ్చిన కిట్లను క్రీడాకారులు సద్వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెల్లిపేట పెద్దలు దుర్గా, క్రికెట్ టీం సభ్యులు, వాలీబాల్ టీం సభ్యులు పాల్గొన్నారు. మరి వీళ్ళు రేపు పెట్టబోయే టోర్నమెంట్లో కూడా ఏదైతే ఉందో, రెడ్లిపేటలో పెట్టబోయే టోర్నమెంట్లో కూడా వీళ్ళు విన్నర్స్గా నిలబడాలని కోరుకుంటూ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హరీష్ గారు కోరుకుంటున్నారు. ఇక ముందు కూడా క్రికెట్ విషయానికై మీకు ఏ విధంగా సహాయం చేయాలని సరే రెల్లిపేట వాస్తవులకి హరీష్ గారు సాయశక్తిలా కృషి చేస్తారు. మీరందరూ కూడా క్రికెట్లో మరి రాణించి ఏదో విధంగా అట్లీస్ట్ మీరు ఒక టీంకైనా ఆడేటట్టు ప్లేయర్స్ తయారవ్వాలి. ఏదో క్రికెట్ ఇచ్చాం కదా ఆడేసి పక్కన ఇద్దాం అనుకోకుండా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని మీ ఆటను పెంచుకొని మరి మీరు ముందుకి వెళ్తారని కోరుకుంటూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మీకు క్రికెట్ కిట్టు ప్లస్ వాలీబాల్ కిట్టు 2 కూడా మీకు ఇచ్చి యూత్ని డెవలప్ చేయడానికి, అట్లాగే గేమ్ని డెవలప్ చేయడానికి తలాటం హరీష్ గారు కంకణం కట్టుకున్నారు. యాంత్రికమైపోయిన ఆధునిక సమాజంలో తాత్విక జ్ఞాన పుష్పాలు పరిమళింపచేసేలా తాత్విక బాల వికాస్ శిక్షణ కార్యక్రమం ద్వారా చిన్నారులకు తాత్విక జ్ఞానాన్ని కలిగిస్తూ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కృషి చేస్తోందని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గత వారం రోజులుగా చిన్నారులకు జరుగుతున్న తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ సభను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 4 సంవత్సరాలుగా శిక్షణ పొందిన 63 మంది విద్యార్థులకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా బ్యాచులర్ ఆఫ్ ఫిలాసఫీ యోగ్యతా పత్రాలను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాలపై చక్కని విజ్ఞానాన్ని పొంది వారు సమాజానికి
ఉత్తమ పౌరులుగా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఈ చక్కని అవకాశం ఈ పీఠం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తి కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో వారు పొందినటువంటి తాత్విక విజ్ఞాన పరిమళాల్ని మిగతా విద్యార్థులకు కూడా తెలియజేసి వారిని కూడా ఈ యొక్క తాత్విక బాల వికాస్ ద్వారా మరొక 4 సంవత్సరాలు వారు కూడా తాత్వికులుగా మారగలిగినట్లయితే ఈ సమాజంలో తాత్విక పుష్పాలు వికసిస్తాయి. మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మన భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అటువంటి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనం తాత్వికుల్ని తయారు చేయాలి. విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానపరంగా ఎంత పురోగతి సాధించినప్పటికీ మనకు తాత్విక విజ్ఞానం లేకపోయినట్లయితే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడదు. కనుక మానవ కళ్యాణానికి తాత్విక విజ్ఞానం ఉపయోగపడి ఒక సన్మార్గంలో చక్కని మార్గదర్శకమైనటువంటి మానవత్వపు విలువలు సమాజంలో పరిడివిల్లాలి అన్నట్లయితే తాత్విక శాస్త్రవేత్తలు ఎంతో అవసరము. ఆ విధంగా ఈ తాత్విక శాస్త్రవేత్తలను తయారు చేసేటువంటి సంస్థ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆ విధంగా ఈ శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక తత్వానికి తోడైనట్లయితే మానవ జీవన సమాజంలో ఎన్నో చక్కని మార్పులు, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనేటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. అంచేత శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మిక తత్వం తోడైనప్పుడు అది సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బాల్య దశ నుండే పిల్లలకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా తాత్వికులుగా మార్చి తాత్విక బాల వికాస్ పుష్పాలు 4 సంవత్సరాలు ఫిలాసఫీ బ్యాచులర్ ఆఫ్ ఫిలాసఫీగా వారు ఒక చక్కని తాత్విక విజ్ఞానాన్ని పొంది సమాజానికి అందించి సమాజంలో ఒక చక్కని మార్పు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వారు తీర్చిదిద్ది వారు సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరి వారి యొక్క భవిష్యత్తును, సామాజిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ తాత్విక బాల వికాస్ శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకుని రావాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు. విజనరీ లీడర్ చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు ఉద్ఘాటన. పోలింగ్ సామాగ్రి తరలింపుకు 22 రూట్లు ఏర్పాటు. రూట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించిన ఆర్వో జె వెంకట్రావు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.